అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 8. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. గుడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చాలా మంచిగా అనిపించింది ఆర్యకి. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్ళిపోయి ఆర్య పేరు మీద అర్చన చేయండి పంతులు గారు అని ఆర్య పేరు మీద అర్చన చేయించింది. కొబ్బరికాయ కొట్టి పంతులు గారు ఇచ్చిన ప్రసాదం తీసుకొని కొద్దిసేపు అలా గుడి ప్రాంగణంలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. చల్లని గాలి వీచుతుంది. గంటల శబ్దం, మంత్రోచ్చారణలు, భక్తులు జపిస్తున్న నామస్మరణ, గుడి మైకులో వచ్చే భక్తి గీతం. ఆ వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా కామ్గా ఉంది. ఆర్య లోతుగా ఒక నిట్టూర్పు విడిచి చుట్టూ చూస్తూ, అవంతిక, మనం రోజు ఇక్కడికి వద్దామా? ఇక్కడ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అని చెప్పాడు ఆర్య అమాయకంగా. అవంతిక చిరునవ్వు నవ్వుతూ, మీకు నిజంగా అంత నచ్చిందా అని అడిగింది. అవంతిక హా, చాలా బాగా నచ్చింది అని వెంటనే తలూపాడు ఆర్య. ఏం నచ్చింది ఇక్కడ అని మెల్లగా అడిగింది అవంతిక. ఆర్య కాసేపు అలాగే ఆకాశం వైపు చూస్తూ తర్వాత గుడి వైపు చూసి, ఏంటో నాకు తెలీదు, కానీ ఇక్కడికి రాగానే నా మనసు చాలా హాయిగా ఉంది. భయం లేదు, కోపం కూడా లేదు, చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న అవంతిక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇంతవరకు ఆర్య ఇంత లోతుగా తన మనసులోని భావాన్ని ఎప్పుడూ చెప్పలేదు. దేవుడి దగ్గరకు వచ్చావు కదా, అందుకేనేమో అనగానే ఆర్య చిరునవ్వు నవ్వి, అవునేమో నాకు తెలీదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా తలలో ఏదో గుర్తుకొస్తుంది, మళ్ళీ వెంటనే పోతుంది అని తన నుదుటిని చేత్తో పట్టుకున్నాడు. అవంతిక వెంటనే కంగారుగా, ఆర్యగారు ఏమైంది, తల నొప్పిగా ఉందా అని అడిగింది. లేదు, నొప్పి కాదు, ఎవరో నన్ను ఇక్కడికి ఇంతకు ముందు కూడా తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎవరనేది గుర్తుకు రావడం లేదు అని అయోమయంగా చెప్పాడు. ఆ మాటలు విన్న అవంతిక మనసులో ఆశ చిగురించింది. బహుశా గుడి వాతావరణం వల్ల ఆయన గతంలోని జ్ఞాపకాలు కొంచెం కొంచెంగా గుర్తొస్తున్నాయేమో అని మనసులో అనుకుంది. ఆమె మెల్లగా ఆర్య చేతిని తన చేతిలోకి తీసుకొని, ఇంకేం ఆలోచించకండి, మనం ఇక నుంచి ప్రతిరోజు ఇక్కడికి వద్దాం, మీకు నచ్చింది కదా, మీకు నచ్చిన చోటికి ఎన్నిసార్లైనా తీసుకొస్తాను అని ప్రేమగా చెప్పింది. ఆర్య వెంటనే చిన్నపిల్లాడిలా నవ్వి, ప్రామిస్ అని అడిగాడు. ప్రామిస్ అని అవంతిక నవ్వుతూ చెప్పింది. ఆర్య కూడా తన చిన్ని వేలిని ముందుకు చాపి చిటికెన వేలు పెట్టి ప్రామిస్ చేయాలి అన్నాడు. అవంతిక నవ్వుకుంటూ తన చిటికెన వేలిని అతని వేలికి తగిలించింది. ప్రామిస్, ఇక నుంచి రోజు గుడికి తీసుకొస్తాను అని చెప్పగానే ఆర్య చిన్న పిల్లాడ్లా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆనందపడుతున్నాడు. వారిద్దరినీ దూరం నుంచి గమనిస్తున్న గుడి పూజారి మాత్రం చిరునవ్వుతో, దేవుడి సన్నిధిలో మొదలైన బంధాలు ఎప్పుడూ వృధా కావు. ఈ అబ్బాయి తొందరలోనే కోలుకుంటాడు, కానీ ఆ అబ్బాయి కోలుకుంటే నీకు ఇంకా బాధలు ఎక్కువ అవుతాయి. ఆ దేవుడు ఆడే విధి ఆట తప్పించుకోలేరు ఎవరు అని అనుకుంటాడు మనసులో. అలా అక్కడే కొద్దిసేపు కూర్చొని, ఇంకా వెళ్దామా ఆర్య గారు అని అడుగుతుంది. లేదు అవంతిక, కొద్దిసేపు ఇక్కడే కూర్చుందాం, నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది, ఇక్కడ ఆడుకుందాము అని చెప్తాడు ఆర్య. దాంతో అవంతిక, ఇక్కడ ఆడుకోకూడదు, ఇది గుడి, అందరూ వస్తూ పోతూ ఉంటారు, అలా ఉండకూడదు, మళ్ళీ మనం రేపు వస్తాం కదా, అప్పుడు చాలాసేపు ఉండి వెళ్దాంలే అని చెప్పి అంటుంది అవంతిక. దాంతో ఆర్య, సరే రేపు మరి ఖచ్చితంగా చాలాసేపు ఉండాలి అని అడగగానే హా ఉందాము అని చెప్పి ఆర్యాని తీసుకొని కార్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ కారులో కూర్చొని ఇంటికి బయలుదేరుతారు. కారులో వెళ్తున్నప్పుడు ఆర్య అవంతికని చూసి, అవంతిక, నువ్వు చాలా మంచిదానివి తెలుసా అని అవంతిక బుగ్గ మీద ముద్దు పెడతాడు. అవంతిక ఒక్కసారిగా షాక్ అయిపోయింది, కానీ కళ్ళు అప్పగించి అలానే చూస్తోంది. తనకేం అర్థం కావట్లేదు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు ఏం జరిగింది అని. ఆర్య గారు ఎందుకు ముద్దు పెట్టారో కూడా తెలీదు. తను కొంచెం మొహమాటంగా ఆర్య గారు అని పిలుస్తుంది. ఎందుకు నాకు ముద్దు పెట్టారు అని అడుగుతుంది. ఎందుకు అని అంటే పర్టిక్యులర్గా పెద్దవాళ్ళకైతే ప్రేమ ఎక్కువయ్యో లేకపోతే ఏదో వాళ్ళు పెడతారు, కానీ ఇప్పుడు ఆర్యకి చిన్నపిల్లల మనస్తత్వం కదా, తన లోపల తన మనసులో ఏమనుకున్నాడో ఎందుకు ముద్దు పెట్టాడో తెలుసుకోవాలని అనుకుంది అవంతిక. అందుకే ఎందుకు ముద్దు పెట్టావు అని అడుగుతుంది. దాంతో ఆర్య, నువ్వు చాలా మంచిదానివి అవంతిక,
ఇన్ని రోజులు నన్ను మా మమ్మీ డాడీ ఎవ్వరు కూడా ఇక్కడికి తీసుకురాలేదు తెలుసా. నేను ఒక్కడినే రూమ్లో కూర్చొని ఒక్కడినే ఆడుకునేవాడిని. అమ్మ కూడా నాతో ఉండేది కాదు. నేను పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ గేమ్స్ ఆడుకొని మళ్ళీ అన్నం తిని మళ్ళీ పడుకోవడం అంతే. ఇన్ని రోజులు అలాగే ఉండిపోయాను అదే రూమ్లో. ఎవ్వరు కూడా నాతో బయట గార్డెన్లో కూడా ఆడుకోలేదు, రూమ్లో కూడా ఎవ్వరు ఆడుకోలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే నా ఫ్రెండ్గా వచ్చావో అప్పటి నుంచి నాతో పాటు ఎంచక్కా ఆడుకుంటున్నావు, నాకు కబుర్లు చెప్తున్నావు, నన్ను రెడీ చేస్తున్నావు అందంగా. ఇప్పుడు ఇలా బయటికి గుడికి కూడా తీసుకొచ్చావు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా ఈరోజు. నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పగానే ఆ సంతోషంలోనే ఇలా చేశాడా అని అనుకుంటుంది అవంతిక. అవంతిక కొంచెం సిగ్గుపడుతూ ఆర్య పెట్టిన ముద్దునే తలుచుకుంటూ నవ్వుతూ ఉంటే ఆర్య చూసి, నువ్వెందుకు నవ్వుతున్నావు, నీకు కూడా చాలా సంతోషంగా ఉందా, అయితే నువ్వు కూడా నాకు ముద్దు పెట్టేయి అని అంటాడు. అవంతిక ఆర్య వైపే చూసింది అవంతిక. ఆర్య అలా అమాయకంగా అనగానే అవంతిక ఒక్కసారిగా బిగుసుకుపోయింది. తన చెంప మీద ఇంకా ఆర్య పెట్టిన ముద్దు వెచ్చదనాన్ని మర్చిపోలేకపోతుంది అవంతిక. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ క్షణంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అవంతిక ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండటం చూసి మళ్ళీ ఆర్య అడుగుతాడు, ఏంటి అవంతిక, నువ్వు కూడా నాకు ముద్దు పెట్టవా, నీకు సంతోషంగా లేదా అని మళ్ళీ చిన్నపిల్లాడ్లా అమాయకంగా అడిగాడు ఆర్య. అవంతిక మొహం ఎర్రబడిపోయింది. ఆర్య గారు అలా అడగకూడదు అని సిగ్గుపడుతూ అంది. కానీ అవన్నీ ఆర్యకి తెలియదు కదా. అందుకే, ఎందుకు అడగకూడదు, నేను నీకు పెట్టాను కదా, నువ్వు కూడా పెడితే బాగుంటుంది, అప్పుడు ఇద్దరం హ్యాపీగా ఉంటాం అని అమాయకంగా చెప్పాడు ఆర్య. అతని కళ్ళలోకి చూసిన అవంతికకి వెంటనే అర్థమైంది, అతను భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమతో ముద్దు పెట్టలేదు. చిన్నపిల్లవాడు తనకేదైనా నచ్చినది చేసినా, నచ్చింది కొనిచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎలా ముద్దు పెడతాడో అలాగే ఆనందంలో పెట్టాడు. అవంతిక నవ్వుతూ అతని చెంపని మెల్లగా నిమిరింది. ఆర్య గారు సైలెంట్గా ఉండండి, ముద్దు తర్వాత పెడతాను, ముందు మీరు మంచి గుడ్ బాయ్ లాగా ఉంటే నేను అన్నీ చేస్తాను అంటుంది. నేను ఆల్రెడీ మంచి బాయ్ కదా, గుడ్ బాయ్ లాగా అన్నీ నువ్వు చెప్పినట్టు వింటున్నాను కదా, నువ్వే నేను అడిగింది చెయ్యట్లేవు అని బొంగ ముద్దు పెట్టాడు ఆర్య. అవును చేస్తాను, కానీ ఇంకా మంచి బాబుగా ఉండాలి, అల్లరి చేయకుండా. నీ పనులు నువ్వే చేసుకోవాలి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడతాను అంటుంది. ఏం పనులు చేసుకోవాలి అని అడుగుతాడు. పనులు అంటే నీకు నువ్వే స్నానం చేసుకోవాలి, నీకు నువ్వే నీ చేతితో తినాలి అనగానే, అవన్నీ చేస్తే నేను గుడ్ బాయ్నా, ఓకే మరి నేను అవన్నీ చేశాక నాకు ముద్దు పెడతావా అనగానే, ఓకే అప్పుడు పెడతాను అంటుంది అని నవ్వుతూ అంది అవంతిక. ప్రామిస్ అంటాడు. సరే ప్రామిస్ అని అతని మనసు నొప్పించకుండా చెప్పింది. హే అంటూ చిన్నపిల్లాట్లా చప్పట్లు కొట్టాడు ఆర్య. అవంతిక మాత్రం కిటికీ బయటికి చూస్తూ తనలో తానే ఆలోచించింది, ఈ మనిషి నిజంగా ఎంత అమాయకుడు, భర్తగా కాదు ఒక చిన్న పిల్లాడ్లా నా దగ్గర ప్రేమ ఆప్యాయత కోరుకుంటున్నాడు. కానీ ఎందుకో ఆయన చేసే ప్రతి చిన్న పని నా మనసుని తాకుతుంది. ఆయన ఇలా ఎప్పటికీ ఉండకూడదు. ఎంత కష్టమైనా సరే మునుపటి ఆర్యవీర్ వర్మని తిరిగి తీసుకురావాలి. కానీ ఆర్య గారికి గతం గుర్తొచ్చి నార్మల్గా అయ్యాక నన్ను తన భార్యగా అంగీకరిస్తాడా అని ఒక ఆలోచన వచ్చింది. అంతే, ఆ క్షణం ఆమె మొహం అంతా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న ఆనందం అంతా ఎగిరిపోయింది. అలా తన ఆలోచనల్లో ఉండగానే ఆర్య మెల్లగా తన తలని అవంతిక భుజంపై ఆనించాడు. అవంతిక అని పిలుస్తాడు. చెప్పండి ఆర్య గారు అంటుంది. ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నా ఫ్రెండ్గా వచ్చిన తర్వాతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అని చెప్పి చిన్నపిల్లాడిలా కళ్ళు మూసుకొని ఆమె భుజంపైనే ఆనుకొని కూర్చున్నాడు. అవంతిక అతని తలపై ప్రేమగా చెయ్యి వేసి నిమురుతూ చిరునవ్వుతో అతని వైపు చూసింది. కారు మాత్రం దూసుకెళ్తుంది. కారుతో పాటు అవంతిక ఆలోచనలు కూడా దూసుకెళ్తున్నాయి. ఇక్కడ సంతోష్ మార్నింగ్ ఆద్యకి కాల్ చేసి, హలో ఆద్య వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేస్తాడు. ఓకే, నేను ఆల్రెడీ మా అమ్మ నాన్నకి నిన్ననే చెప్పాను అని అంటుంది ఆద్య. సరే అని సంతోష్ బయలుదేరి ఆద్య వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఆద్య ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా హాల్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. సంతోష్ని చూసి,
హాయ్ సంతోష్, ఎలా ఉన్నావు అని అడుగుతాడు మహేంద్ర. బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు అని అడుగుతాడు సంతోష్. బాగున్నాను, అందరూ బాగున్నారా అని అడగగానే ఫైన్ అంకుల్ అని చెప్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆద్య వెళ్ళి టీ తీసుకొని వచ్చి అందరికీ ఇస్తుంది. సంతోష్ టీ తాగుతూ ఇంట్లో చూస్తూ ఉంటాడు, కానీ ఆర్య ఎక్కడా కనిపించట్లేదు. డైరెక్ట్గా బిజినెస్ గురించి అంకుల్ని అడిగితే బాగోదు అని చెప్పి ముందు ఆర్య హెల్త్ గురించి అడుగుదామని మనసులో అనుకొని ఆ తర్వాత సంతోష్ ఆర్య పరిస్థితి గురించి అడుగుతాడు, హెల్త్ ఎలా ఉంది ఏంటి అని. దాంతో వాళ్ళు ప్రజెంట్ నార్మల్గానే ఉన్నాడు, కానీ ముందులా అయితే లేడు, ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్తాడు. హో, ఓకే అంకల్ అని. బిజినెస్ ఎలా రన్ అవుతుంది అంకల్ అని అడుగుతాడు. మహేంద్ర ఇంకా ప్రాబ్లం ఉందని చెప్పలేక ఓకే పర్లేదు బాగానే రన్ అవుతుంది అని చెప్పి అంటాడు మహేంద్ర. సంతోష్ మాత్రం మనసులో నాకు అన్నీ తెలుసు, ఇంకా మీరేం దాచిపెట్టినా తెలియదు అనుకుంటున్నారేమో, దాయండి దాయండి, ఎన్ని రోజులు దాచిపెడతారో అని అనుకున్నాడు సంతోష్ మనసులో. ఇంతలోనే అమ్మా అనుకుంటూ ఆర్య బయట నుంచి లోపలికి వస్తాడు. అతని పక్కనే అవంతిక కూడా నడుచుకుంటూ వస్తుంది, కానీ సంతోష్ చూపులు ఆర్యాని కాకుండా అవంతిక దగ్గరే ఆగిపోయాయి. ఒక్క నిమిషం 2 నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయాడు. చాలా న్యాచురల్గా చాలా అందంగా కనిపిస్తుంది శారీలో, ఎందుకంటే తను ఈరోజు చాలా స్పెషల్గా రెడీ అయింది కదా, అందుకే చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. అది మళ్ళీ శారీలో అలా సంతోష్ అవంతికని చూడగానే మత్తిపోయింది సంతోష్కి. వావ్, ఇంత అందమైన అమ్మాయి ఈ మతి స్థిమితం లేని వాడిని ఎలా పెళ్లి చేసుకుంది, ఎంత బాగుంది అనుకుంటూ కళ్ళార్పకుండా అవంతికనే చూస్తూ ఉన్నాడు. అవంతిక కూడా ఇంట్లోకి వస్తూ ఒకసారి సంతోష్ని చూసింది, కానీ సంతోష్ చూపు మాత్రం అతని చూపుల్లో ఏదో అసౌకర్యం కనిపించింది. వెంటనే తలదించుకొని మీనాక్షి దగ్గరకు వచ్చి నిల్చుంది అవంతిక. అయినా కూడా సంతోష్ అవంతికని తినేలాగా చూస్తున్నాడు. ఈలోపు ఆద్య కలుగ చేసుకొని, వదిన తిను నా ఫ్రెండ్ సంతోష్ అని అవంతికకి పరిచయం చేస్తుంది. అప్పుడు అవంతిక నమస్కారం అండి అని 2 చేతులు జోడించి సంతోష్ని చూస్తుంది. అప్పటికి కూడా సంతోష్ అవంతికని అలాగే చూస్తున్నాడు. దాంతో ఆద్య సంతోష్ అని పిలుస్తుంది. ఆద్య అలా పిలవగానే సంతోష్ తేరుకొని హాయ్ హాయ్ అని హాయ్ చెప్తాడు. ఆ తర్వాత ఆర్య సిచ్యువేషన్ కూడా చూస్తాడు. ఆర్య నవ్వుకుంటూ సంతోష్ దగ్గరకు వస్తాడు. హాయ్, నువ్వెవరు, మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. సంతోష్ నేను ఆద్య ఫ్రెండ్ని అని చెప్తాడు. హో, ఆద్యకి ఫ్రెండ్వా, ఆద్యకి ఫ్రెండ్ అయితే నువ్వు నాకు ఫ్రెండ్వే కదా అని అంటాడు ఆర్య అమాయకంగా. అవును, నేను కూడా ఫ్రెండ్ని అని చెప్తాడు సంతోష్. అవునా, అయితే మనం ఫ్రెండ్స్ కదా, రా వెళ్ళి ఆడుకుందాం అని చేయి పట్టుకొని లాక్కెళ్ళి పోదాం అనుకున్నాడు. అంతలోనే అవంతిక కలగ చేసుకొని, ఆర్య గారు ఇప్పుడు అతను మన గెస్ట్తో అలా మనం ఉండకూడదు కదా అని మెల్లగా చెప్పింది. అదేంటి అవంతిక నువ్వు అలా చేస్తావు, అయినా మన ఫ్రెండ్ కదా, నువ్వేంటి గెస్ట్ అంటావు అని అనగానే అవంతికకి ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. సరే, నీతో పాటు నేను ఆడతాను, మనం వెళ్ళి గార్డెన్లో ఆడుకుందాం అని చెప్పి ఆర్యాని తీసుకొని అవంతిక బయటికెళ్ళే అంతవరకు కూడా సంతోష్ చూపులు మాత్రం అవంతిక మీదే ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడుకుంటూ కూడా బయట అవంతికనే చూస్తున్నాడు సంతోష్. అసలు ఎలా ఎలా అమ్మాయి వీడిని చేసుకుంది, ఎంత అందంగా ఉంది, మతిస్థిమితం లేని వాణ్ణి ఎంత అందమైన అమ్మాయి చేసుకుంది అంటే నిజంగా ఒప్పుకొని చేసుకుందా, లేదంటే దీని వెనకాల ఏదైనా రీజన్ ఉందా అని అనుకున్నాడు సంతోష్ మనసులో. ఈలోపే మీనాక్షి ఆద్య అని పిలిచి టిఫిన్ రెడీ అయిందా అనగానే రెడీ అయిందమ్మా అని చెప్తుంది. దాంతో మళ్ళీ అన్నయ్య వదినని తీసుకురా పో అని అనగానే ఆద్య బయటికి వెళ్ళి వదిన రండి టిఫిన్ రెడీ అయింది మమ్మీ పిలుస్తున్నారు అని చెప్పగానే ఆద్య వస్తున్నామని, ఆర్య గారు రండి టిఫిన్ చేద్దాం ఆ తర్వాత ఆడుకుందాం అనగానే ఓకే ఓకే అని ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికని వస్తారు. అవంతిక వడ్డిస్తూ ఉంటే ఆర్య అవంతిక దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని తీసుకొచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకొని, నువ్వు తింటేనే నేను కూడా తింటాను అంటాడు. నేను తర్వాత తింటాను ఆర్య గారు, ముందు మీరు తినండి అంటే లేదు నువ్వు కూడా నాతో పాటే తినాలి, నాకు తినిపించవా అని అడుగుతాడు ఆర్య అమాయకంగా. ఇంకా నో చెప్పలేక అవంతిక కూడా ఆర్య పక్కనే కూర్చొని ఆర్యకి తినిపిస్తుంటే అది చూసిన సంతోష్కి చాలా కోపం వస్తుంది.
అసూయ కలుగుతుంది. కానీ అవంతిక మాత్రమే ఇవేమీ పట్టించుకోకుండా ఆర్యకి తినిపిస్తూ తను కూడా టిఫిన్ ముగించేసింది. ఆ తర్వాత ఆర్య పడుకుంటాడు. మార్నింగ్ ఎప్పుడో లేచాడు కదా అని ఆర్యని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు మాత్రం ఇక్కడే బిజినెస్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వెళ్తాను అంకుల్ అని సంతోష్ లేచి ఆద్య వెళ్ళొస్తానని చెప్పి ఒకసారి ఆర్యని చూసి వస్తాను, చూసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. సరే అని ఆద్య పైన రూమ్లో ఉన్నారు అని చెప్పగానే పైన రూమ్ దగ్గరికి వెళ్తాడు సంతోష్. రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే అవంతిక వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే సంతోష్ తనని అలాగే చూస్తూ లోపలికి రావచ్చా అని కూడా అడగకుండా తనని చూస్తూనే లోపలికి వెళ్తున్నాడు. అవంతిక భయపడుతూ వెనక అడుగులు వేస్తుంది. అవంతిక తన చూపుల నుండి తప్పించుకుని ఏం కావాలి మీకు అని అడుగుతుంది. అయినా కూడా సంతోష్ అలాగే చూస్తూ ఉంటాడు. మళ్ళీ గట్టిగా ఏం కావాలి అని అడుగుతుంది. దాంతో సంతోష్ తేరుకొని ఆర్య గారితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్తాడు. ఆర్య గారు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ లేచాక అప్పుడు వచ్చి మాట్లాడండి అనగానే ఆర్య గారు రెస్ట్ తీసుకుంటే మీరున్నారు కదా అంటాడు కొనుకుతూ. ఏంటి అంటుంది అవంతిక. ఏం లేదండి, ఓకే ఓకే అనుకుంటూ అవంతికని చూస్తూ బయటికి వెళ్ళిపోతాడు సంతోష్. సంతోష్ వెళ్ళిపోయిన తర్వాత అవంతిక డోర్ క్లోజ్ చేసి ఇతనేంటి అలా చూస్తున్నాడు, ఇతని చూపే చాలా డిఫరెంట్గా ఉంది, తన గురించి ఆద్యతో మాట్లాడాలి అని అనుకుంటుంది అవంతిక. ఆర్య నిద్రపోయాక అవంతిక మెల్లగా బెడ్రూమ్ బాల్కనీకి వచ్చి నిలబడింది. చల్లని గాలి తాకుతున్న ఆమె మనసులో మాత్రం ఏదో తెలియని ఆందోళన, అలజడి, భయం. గుడికి వెళ్ళి వచ్చిన ఆనందం, ఆర్య అమాయకంగా తన చెంపపై పెట్టిన ముద్దు, కారులో చెప్పిన మాటలు ఇవన్నీ గుర్తొచ్చి ఆమె పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. కానీ వెంటనే సంతోష్ చూపులు గుర్తుకొచ్చాయి. ఆయన చూపు ఎందుకో అస్సలు నచ్చలేదు. మొదటిసారి చూసిన మనిషి అలా చూడడం ఏంటో. ఎప్పుడూ అమ్మాయిలని చూడనట్టుగా ఆర్య గారిని చూడడానికని వచ్చానన్నాడు, కానీ నన్నే చూస్తూ ఉన్నాడు. నిజంగా వేరే ఉద్దేశంతో చూస్తున్నాడా, లేక నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా అని మనసులో అనుకుంది. అంతలోనే తలుపు దగ్గర చిన్నగా నాక్ చేసిన శబ్దం వినిపించింది. అవంతిక వెళ్ళి తలుపు తీస్తే బయట ఆద్య నిలబడి ఉంది. వదినా డిస్టర్బ్ చేశానా అని మెల్లగా అడిగింది. అదేం లేదు ఆద్య, రా లోపలికి అని అవంతిక లోపలికి తీసుకొచ్చింది. ఇద్దరు సోఫాలో కూర్చోగానే ఆద్య కాసేపు ఏం మాట్లాడకుండా అవంతికనే చూస్తూ ఉంది. ఆద్య అవంతికని అడుగుతుంది, అన్నయ్య బిహేవియర్లో ఏమైనా మార్పు వచ్చాయా, గుడికి తీసుకెళ్ళావు కదా అని అడిగింది. దాంతో గుడిలో ఇంకా బయటికి వచ్చే వరకు అన్నీ చెప్పింది, ఒక ముద్దు సిట్యువేషన్ కాకుండా. ఓ, రోజు తీసుకెళ్ళమని అడిగాడా? అంతేకాదు, ఏదో గుర్తుకు వచ్చి పోతుంది, ఇంతకు ముందు కూడా వచ్చినట్టు ఉంది అని చెప్పాడు. ఎవరితో ఏంటి అని అడిగితే మళ్ళీ నార్మల్గా మాట్లాడాడు అని చెప్పింది అవంతిక. ఓ సూపర్ వదినా, ఇంకా కొన్ని రోజులు ఇలాగే ట్రావెల్ చేస్తే అన్నయ్య ఖచ్చితంగా మళ్ళీ నార్మల్గా మారుతాడు అని అంటుంది ఆద్య. అని ఒక చిన్న నవ్వు నవ్వుతుంది అవంతిక. ఇక అలా మాట్లాడుకుంటూ ఉండగానే అవంతిక సంతోష్ విషయం చెప్పాలా వద్దా అని సంకోచిస్తూ ఏదైతే అదయింది చెప్పేస్తాను అనుకొని చెప్పాలనుకునే లోపే ఆర్య అవంతిక అని పిలిచాడు. దాంతో ఆద్య వదిన, అన్నయ్య లేచినట్టున్నాడు, మళ్ళీ కనిపించకపోతే గోల చేస్తాడు, వెళ్ళు నేను వెళ్తున్నాను, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. సరే అని అవంతిక ఆర్య దగ్గరికి వెళ్తుంది. నిద్రమత్తులో ఉన్న ఆర్య ఆమెను చూసి చిన్న పిల్లాడ్లా, నువ్వెక్కడికి వెళ్ళావు, నేను లేచేసరికి నువ్వు కనిపించలేదు, నన్ను వదిలి వెళ్ళొద్దు అని చెప్పి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ మాటలు విన్న అవంతిక ప్రేమగా అతని తల నిమురుతూ, ఎక్కడికి వెళ్ళను ఆర్య గారు, మీ దగ్గరే ఉంటాను అని చెప్పింది. అవును, నేను గుడ్ బాయ్ లాగా ఉంటే నాకు ముద్దు పెడతానని అన్నావు కదా, మరి నువ్వు చెప్పింది నేను గుడ్ బాయ్ లాగా చేస్తున్నాను కదా అని అడుగుతాడు ఆర్య. ఎక్కడ చేశారు మీరు, మీ అంతటా మీరే తినాలి అని చెప్పాను, మీరే స్నానం చేసుకోవాలి అని కూడా చెప్పాను, కానీ ఇదేమీ మీరు చేయలేదు కదా, ఇంతకుముందు నన్నే తినిపించమని అడిగారు, మీ అంతటా మీరు తింటే అప్పుడు పెట్టేదాన్ని అంటుంది అవంతిక. నేను నా చేయితో తీసుకొని తినాలా అని అడుగుతాడు ఆర్య.
అవును, మీ చేత్తోనే తీసుకోవాలి అండ్ అలాగే స్నానం కూడా రంగా సహాయం లేకుండా, నా సహాయం లేకుండానే మీరు స్నానం చేసి మీ బట్టలు మీరే వేసుకోవాలి అని చెప్తుంది. ఓ అలాగా, అవన్నీ చేస్తే నువ్వు నాకు ముద్దు పెడతావా? అవన్నీ చేస్తే నువ్వు చాలా సంతోషంగా ఉంటావా అని అడుగుతాడు ఆర్య అమాయకంగా. అవును, నువ్వన్నీ నీ అంతటా నువ్వు చేసుకుంటే నేనప్పుడు చాలా సంతోషంగా ఉంటాను. అప్పుడు నీకు ముద్దు పెడతాను అంటుంది. నా పనులు నేనే చేసుకుంటాను అంటాడు ఆర్య. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? అసలు సంతోష్ మైండ్లో ఏముంది, ఏం చేయాలనుకొని వచ్చి ఏం చేయబోతాడు నెక్స్ట్ అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.